ఇల్లు ఇక్కడ నుండి చాలా దగ్గర. సో ఇక్కడ నుండి బయలుదేరడానికి రెడీగా ఉన్నాము. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. పెళ్లి కూతురు ఎవరో కాదండి, నాకు సిస్టర్ అవుతుంది. మా చర్చ్ పాస్టర్ గారు అమ్మాయి. అలాగే మాకు రిలేటివ్స్ కూడా. వాళ్ళ ద్వారానే మనకి కార్ ఈవెంట్ వచ్చింది. సో అక్కడ నుండి బయలుదేరి పెళ్లి కూతురు ఇంటికి చేరుకున్నాము. పెళ్లి కార్లతో పాటు ఇంకా 9 కార్లు ఉన్నాయని చెప్పాను కదండి. వీళ్ళందరూ ఆ 9 కార్ల యొక్క ఓనర్స్ ప్లస్ డ్రైవర్స్ అండి. అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ముందుగా టిఫిన్ పెట్టించేశాను. పెళ్లి కూతురు మా చర్చ్ పాస్టర్ గారు అమ్మాయిని చెప్పాను కదండి. మరి నేను కూడా చర్చ్ మెంబర్నే కదండి. ఇక్కడ ఎదురు కనపడుతున్న వాళ్ళందరూ మా చర్చ్ మెంబర్స్. వాళ్ళతో పాటు కాసేపు టైం స్పెండ్ చేశాను. లోపు పెళ్లి కూతురుని రెడీ చేయడానికి టైం పడుతుంది కదండి. వచ్చిన 9 కార్లు బయలుదేరేశారు. నా కార్లు అయితే పెళ్లి కూతురిని తీసుకువెళ్ళాలి. ఇక్కడ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ పిల్లల్ని చూడండి, వైట్ డ్రెస్ వేసుకుని రెడీగా ఉన్నారు కదా. వీళ్ళందరి పని ఏంటంటే పెళ్లి కూతురు పెళ్లి మండపంకి వెళ్తాది కదండి. ఆ టైంలో పెళ్లి కూతురు పక్కన నడుచుకుంటూ వస్తారు వీళ్ళు. మన పెళ్లి కూర చూడండి చాలా దూరంగా పెట్టాను. ఎందుకంటే పెళ్లిలో పిల్లల అలరే మీకు తెలిసిందే కదా. మంచిగా డెకరేషన్ చేశారు.